లక్ష్మీనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వేదికను అలంకరించిన అతిరథ మహారాజులందరికీ ఈ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన వ్యక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడే నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఆయనతో కలిసి డెఫినెట్గా ఫండమెంటల్ పాలిటిక్స్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవడానికి చాలా అవకాశాలు వచ్చినాయి నాకు. ముఖ్యంగా అమరావతి రాజధానిగా పెట్టాలి అనేటప్పుడు దానికి కావాల్సిన రిజల్యూషన్ పాస్ చేయాలన్నా ఏదైనా కూడా ఆయనకి రాజకీయ అవగాహన చాలా ఉందని చెప్పి నాకు అప్పుడే తెలిసింది. అయితే ఆయన చరిత్ర గురించి అందరూ చెప్పారు చాలా వరకు. నాకు తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే ఆయన కాలేజీలో ఉన్నప్పుడు మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకునేవారట. కరెక్టేనండి? కరెక్టే. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకొని మంచి పొలిటీషియన్ అయ్యారు. చాలా సంతోషం. ఆ సందర్భంగా కూడా ఇప్పుడు ఒక సాంబశివరావు గారితో సన్నిహితంగా ఒక్కో సాంబశివరావు గారితో వైరం పెట్టుకొని వాటి అన్నింటిలో కూడా కష్టాలు నష్టాలు అన్నీ పడి చాలా కాంగ్రెస్ పార్టీలో రాజకీయం మొదలుపెట్టిన కాలక్రమేణా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలో ఆయన పనిచేసినంతసేపు మాత్రం మంచి పేరు సంపాదించారు. ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి జిల్లాలో కూడా నాయకత్వ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రోత్సహించడం జరిగింది. అట్లాగే తర్వాత ఇప్పుడు తెలుగుదేశంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా మంచి పేరు సంపాదించాడు ఎమ్మెల్యేగా. భగవంతుడు ఆయుష్ ఇచ్చినంత వరకు ఆయనకి ఆరోగ్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను.